ముందుగా బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం తీసుకుంటానండి నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. అలాగే 1 గ్లాసు మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని శుభ్రంగా 4 సార్లు కడిగేసుకొని బియ్యాన్ని నానబెట్టేసుకోవాలన్నమాట. ఇలా 2-3 సార్లు కడిగిన తర్వాత వీటిలో తగినన్ని నీళ్ళు వేసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఈ కడిగిన నీళ్ళను కూడా మనము చెట్లకు వేసుకున్నాం అనుకోండి, చెట్లు బాగా పెరుగుతాయి. పప్పు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసుకుంటే చెట్లు అనేది బాగా పెరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. వేస్ట్గా పడేయకుండా చెట్లకు వేసుకోండి. ఇప్పుడు ఇది 5 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోండి. ఇప్పుడు పప్పు బియ్యం 2 నానిపోయాయి. 2 సార్లు మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఉండాలి, గంధంలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. మిగతా బియ్యం కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని పులియబెట్టుకోవాలన్నమాట. నైట్ అంతా పులియబెట్టేసుకుంటే మనకు మార్నింగ్ దోశలు వేసేసుకోవచ్చు. పిండిని సగం వరకు ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. పెద్ద గిన్నెలో వేసుకోవాలి. పులిస్తే మళ్ళీ మనకు పిండి అంతా పొంగిపోతుంది కాబట్టి పెద్ద గిన్నెని తీసుకొని సగం వరకు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉంచేద్దాము. మూత పెట్టేసుకుందాము. నెక్స్ట్ డే చూపిస్తాను దోశలు వేసి. పిండి చూసేద్దామండి. ఇప్పుడు చూసారు కదా ఇలా పులిసిపోయిందో, పైన కలర్ చేంజ్ అయ్యింది, పులిసిపోయినట్టే ఇప్పుడు మనకు. ఇప్పుడు ఒక వేరే గిన్నెలో కొద్దిగా తీసుకొని దోశ వేసుకుందాము. నేను ఇక్కడ మసాలా దోశ చేస్తున్నాను. మసాలా దోశకు ముందుగా ప్రిపేర్ చేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందాము. మనకి ఎన్ని దోశలు అవసరం ఉందో అన్ని దోశల వరకు పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి తీసుకొని ఈ పిండి పక్కకు పెట్టేసుకుందాము. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పిండి కూడా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కడాయిలో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడికినాక జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలన్నమాట. కొద్దిగా శనగపప్పు. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కట్ చేసుకొని చిన్నగా. అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. సన్నగా పొడవు కట్ చేసుకోవాలి. ఒక 3 తీసుకోండి. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆనియన్స్ అనేది. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే ఆనియన్స్ అన్నీ మగ్గిపోతాయి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. మొత్తం ఉడికిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 తీసుకున్నానండి బంగాళాదుంపల్ని, ఉడికించి పెట్టేసుకున్నాను. ఇందులోకి ఇలా చేతితో నలుపుకుంటూ వేసేసుకోండి. మరి స్మాష్ చేసుకోకుండా చేతితో నేను ఇలా వేసేసుకోండి.
వీటిని ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మరొకసారి ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఉంచుకుంటే రెడీ అయిపోయినట్టే. మనకు కర్రీ రెడీ అయిపోతుంది. మనం వెంటనే ఇప్పుడు దోశలు వేసేసుకోవడమే. ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసేసుకుందాము. మసాలా దోశ. ఇప్పుడు పెనం వేడి ఎక్కిందండి. దోశలు వేసేసుకుందాము. పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశలాగా. దోశ అంతా పల్చగా చేసేసుకోండి. దోశ కొంచెం కాలినాక పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న ఆలు కర్రీని పెట్టేసుకోవాలి. స్టఫింగ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. దోశను ఇలా క్లోజ్ చేసేసుకొని తీసేసుకోవడమే. రెడీ అయిపోయింది. మనకు దోశ అనేది రెడీ అయిపోయింది. టేస్టీ మసాలా దోశ రెడీ అయిపోయింది. అలాగే మిగతాది కూడా వేసేసుకుందాము. మిగతా దోశ ఇలా వేసేసుకోవడమే. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా తీసేసుకుందాము. అంతేనండి, రెడీ అయిపోయాయి మసాలా దోశలు. ఇదే పిండితో మనం రకరకాలుగా దోశలు వేసుకోవచ్చు. చీజ్ దోశ, ఆనియన్ దోశ రకరకాలుగా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. మనం కూడా ఇంట్లోనే హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.